మాటలను ఎలా చూడాలి మొత్తానికి? అది ఇక ఆయన విజ్ఞతకు వదిలేద్దాం. ఒక్క విషయం ఏంటంటే పాపం ఆయనకు ఏం మంత్రం పడతలేదు. ప్రజల లోపల సానుభూతి సంపాదించాలన్న ఉద్దేశం ఒక్కటి బయటపడుతుంది. అదొకటి. ఇంకా బయలుపడ్డ మీద బండెడు రాళ్ళు అన్నట్టు పాపం ఏదో నోరుదారని ఆయన అన్నట్టుకి ఆయన మీద విరుచుకుపడుతున్నారు. అది ఓకే. ఈవెన్ సోషల్ మీడియా కూడా ఎట్లా విరుచుకుపడుతుందంటే, ఒక సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఇన్ని హామీలు ఎలా సాధ్యం అని అప్పట్లో అడిగితే, పోయినోడి అక్రమాలు అవినీతిని రికవరీ చేసి ప్రజలకు పంపుతామన్నారు. ఇవాళ అలాంటి దర్యాప్తులను రికవరీలను పండబెట్టి పైన పుడతలేదని చాటింపులు వేయడానికి సిగ్గనిపిస్తలేదా అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ నిలదీసిండు. ఇంకా అదే కాకుండా సాక్షాత్తు మన కేసీఆర్ గారు ఏమన్నారంటే, మరి ఏం పీకెనికి సీఎం అయినామని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడు. సో నిజంగా కూడా ఇక్కడ తప్పులు ఉప్పులు ఎంచడానికి మనం డిస్కషన్ చేయడం లేదు. కానీ ఆయనకు రాసిచ్చే స్క్రిప్ట్ ఎవరో కానీ ప్రజల నుంచి సానుభూతి పొందాలి అన్న ఉద్దేశం అక్కడ స్పష్టంగా కనబడుతుంది. దానికోసం ఆయన పాపం ఒక రకంగా నవ్వు కూడా వస్తుంది. ఆయన మరీ ఇంత పాపం చిల్లరగా మాట్లాడిండు. ఎందుకు అట్లా మాట్లాడిండో, అప్పటికప్పుడు మాట్లాడినా అలవోకగా మాట్లాడినా అన్నది అర్థమైతలేదు. కానీ ఇక్కడ నిగూఢంగా అర్థమైంది ఏంటంటే, ఆయన ఇంకోటి స్వీయ నియంత్రణ అన్న పాయింట్ కనుక మనం తీసుకుంటే, ఇంకొకటి ఎవరికి ప్రజలకు ఇచ్చే ఉచితాలు పథకాలు అన్నాడు. పథకాలను కట్ చేసుకోను, ఎమ్మెల్యేల జీతాలను కట్ చేయి. ఇప్పుడు పథకాలలో బస్సు ఉన్నది, ఆర్టీసీ బస్సు, దాంతో యూజే లేదు, ఇంకా కొట్లాటం తప్ప. అది తీసి పడేసేసి, రెండవది షాదీ ముందు అక్కడ ఉన్నది ఒకటి, అది ఎక్కువ దాంతో అయితే నయా పైసా ఇది కూడా లేదు. పెళ్లిలో ఆర్భాటంగా చేయాల్సిన అవసరం ఏముంది? ఒక్కొక్కరు ₹1,00,000 అవన్నీ ఇక్కడ అమర్పేట ఏరియాలో అయితే పంచుతున్నారు. అవి పప్పు బెల్లలాగా పంచుతున్నారు. అందులో సగం పైసలు ఎమ్మెల్యేకి పోతే, సగం పైసలు కార్పొరేట్ పోతుంది. ఏంది ఇవన్నీ? అక్కడ పథకాలు పెట్టిన ఆయననే దరిద్రంగా పెట్టింది, దాన్ని నేనే అమలు చేస్తున్నాడు. ఇట్లాంటివన్నీ కట్ చేసి పడేస్తే ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి అవకాశం ఉంటుంది కదా. అభివృద్ధి కోసం ఆయన ఇట్లాంటి ఆలోచించాల్సిన అవసరం ఉంది తప్ప ఇట్లాంటి అంటే ఇక్కడ రాజమౌళి గారు మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా మాట్లాడండి. నేను అంటే దీన్ని అంటే పూర్వంలో కూడా మాట్లాడండి అంటాను నేను. ఇది గతంలో అప్పులు ఎక్కువగా చేసేయటం వలన రాష్ట్రానికి ఈ రకమైన పరిస్థితులు కూడా వచ్చిండొచ్చు అనుకోవచ్చా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో ఒక రకంగా రక్షణాత్మక ధోరణి అనుకోండి, మీరు అన్నట్టు అలా కూడా ఉండుండొచ్చు. కానీ గతంలో ఏం పీకటాకి నువ్వు సీఎం అయినావు అని మరి బీఆర్ఎస్ అధినేత మాట్లాడడానికి పీకేశారు కదా ప్రజలు బీఆర్ఎస్ అధినేతని. ఏం పీకినాక అయ్యామనే మాట ఆయన మాట్లాడొచ్చా? మాట్లాడవద్దు, నేను అదే అంటున్నా. అయితే అయిపోయింది ఆయన కథం, ఆయన శకం ముగిసింది పాపం. నేను అంటున్నా కదా, బయలుపడ్డ బండ రాళ్ళన్నట్టు ఇటు రేవంత్ రెడ్డి కష్టాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన మనం మాట్లాడుతూ, నేను రేవంత్ రెడ్డిని విమర్శించలేదు, జాలి పడుతున్నా. ఇట్లానే కేసీఆర్ మీద కూడా నేను విమర్శించట్లే, ఆయన మీద కూడా జాలి పడుతున్నా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సోషల్ మీడియాలో బాధ్యతాయుతమైన నెటిజన్స్ కోసం చేస్తున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పాలి. ప్రజల తరఫున ఇవాళ మెయిన్ మీడియా మాట్లాడట్లేదు, సోషల్ మీడియా మాట్లాడుతుంది. సో ఇక్కడ అన్యోపదేశంగా మన ఈ సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ రెడ్డి ఏమంటున్నాడంటే, ఆయన పోయినోడు అక్రమాలు అవినీతి రికవర్ చేసి ప్రజలకు పంచుతా అన్నాడు. ఇది ఎంత నిగూఢ అర్థం ఉన్నది ఇందులో. పోయిండు, మరి ఆయన ఈ ఫామ్ హౌస్ ఎట్లా సంపాదించిండు, అన్నీ తర్వాత లిక్కర్ దందాలు ఎట్లా సంపాదించిండు, వాటి మీద కేసులు ఏమైనాయి? అది గుంజుకొస్తే విపరీతమైన డబ్బు దొరుకుతుంది కదా. ఇప్పుడు నువ్వు మెల్లగా సార్ బయటకు పడుతున్నాడు, ఇప్పుడు అమెరికా పోతున్నాడు, మరి అమెరికా పోయినాక ఇంకా నువ్వు కేసు ఎక్కడిది, ఎట్లా గుంజుకొస్తావు ఆయనని, అవన్నీ ఎట్లా రికవరీ చేస్తావు? ఇది ప్రజలు అడుగుతున్నారు, ఇది సోషల్ మీడియాలో జనాలు అడుగుతున్నారు. నీకు అంత సోర్స్ ఉంది అంటే ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆలోచి పడ్డా ఏందా అన్నది ఒకటి ఇప్పుడు ప్రజలకు అర్థమైతలేదు. అల్టిమేట్ గా ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు, ఈ రెండు రాజకీయ పార్టీలు. ఇక ఇంట్లో సందర్భ సడమే అన్నట్టు బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడేది ఆయన కేంద్రం గురించి మాట్లాడుతున్నారు, నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఈయన పోయి అడిగితే ఆయన ఇస్తాడు, అపాయింట్మెంట్ అయ్యలేదు, అది వేరే సబ్జెక్టు. ఇప్పుడు ఆయన కూడా సూచనలు ఇవ్వాలి. మనం అందరం ఇద్దరికి అపరించలేదు, పోయిండు, ఉన్నోడు ఏం చేయాలి, ఒక మంచి సలహాలు ఇస్తాం, కానీ పాటించే ఓపిక కూడా ఆయనకు లేదు. కానీ ప్రజలు క్లియర్ గా చెప్తున్నారు సోషల్ మీడియాలో, అవినీతి జరిగిందని నువ్వే సంకట ఎగురుతుంటావు, ఎగిరినావు కదా. భూముల ఆక్రమణ జరిగింది, తర్వాత
ఆర్టీసీని ఉంచిండు, ఆ ఆర్టీసీ ఆ ఆస్తులన్నీ ఎమ్మెల్యేలు కొట్టుకపోయినరు. మీకు అన్నింటి ముందుకు రా, నీ చేతిలో ఉంది అధికారం. ఇవి వదిలిపెట్టి ప్రజల దగ్గరకు వచ్చి రిక్త హస్తాలతో నాది ఇట్లా అయింది, నా బతుకట్లా అయింది, ఏమన్నా కోసుకుని తింటారా, ఇవన్నీ చిల్లర మాటలు. ఇవి మాట్లాడితేనే ఆయన మీద ఉన్న అభిమానం కాస్త పోతుంది. సో ఆయన సలహాదారులు కూడా ఏం చేయాలంటే, నాయన అట్లా కాదురా బాబు, ప్రభుత్వమే తప్పు చేసింది, పాత ప్రభుత్వం. వాళ్ళేమో మగ్గుసి మారడుగా చేసి బ్యాంకులకు పోయి అట్లా పెట్టి ఇట్లా ఆయన అప్పు కావాలని వీళ్ళు సంపాదించుకోవాలని వీళ్ళ అక్రమాలు ఎట్లా తిరిగినాయంటే, ప్రభుత్వానికి కావాల్సిన డబ్బుల్ని ఒక కార్పొరేషన్ తాకట్టు పెట్టి అప్పు కార్పొరేషన్ కి ఇప్పించి ఆ కార్పొరేషన్ నుంచి డబ్బులు తీసుకున్నారు. ఇవన్నీ ప్రొఫెసర్ గారు అంటున్నారు ఎకనామిక్స్ అని. నేను కూడా ఎకనామిక్స్ బాగా చదివినోనే ఇది లాజికల్. ఇక్కడ గురువు గారు మంచి గుర్తు చేశారు. ఎంత ఎకనామికల్ గా మనం ఆలోచించాలంటే, మనం సామాన్యమైన రాజకీయ నాయకుల కంటే సోషల్ మీడియాలో వాళ్ళు అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఇందులో కేసీఆర్ గారు అదే చెప్తున్నాడు, ఎకనామిక్ మాట్లాడిన ఆయన. వాళ్ళ దగ్గర ఉంటాయి కదా డబ్బులు, వాళ్ళు ఏమన్నా నువ్వు ఎందుకు గుర్తుకు వస్తారు? ఈ చిన్న చిన్న ఇందాక గురువు గారు అన్నట్టు ఎల్ఆర్ఎస్ మీద డబ్బులు లాగడం, 30 తారీఖు నాడు ట్యాక్స్ కట్టడం, ఇవన్నీ రొటీన్. తర్వాత పోలీసులు చాలన్ లేదు, ఇవన్నీ చాలా కామన్. కానీ వేల కోట్ల ఆస్తులు పోయిన గత ప్రభుత్వం లో ఉన్న పాలకుల దగ్గర ఉన్నాయి. వాటిని గుంజుకురండి, అది గుంజుకొస్తే ప్రజలు హర్షిస్తారు కదా. ఇది లాజిక్.